చాట్‌జీపీటీ అనేది అందరూ వాడతారు కానీ, కొంతమందికేమో బోరింగ్ జనరిక్ రెస్పాన్సెస్ వస్తాయి. కొంతమందికేమో ఫ్రీ ప్లాన్ తోటే ప్రో లెవెల్ ఆన్సర్స్ అయితే వస్తాయి. డిఫరెన్స్ ఎక్కడుంటుందంటే, మీరు చాట్‌జీపీటీకి ఇచ్చే ఇన్‌స్ట్రక్షన్స్‌లో కానీ, మీరు చాట్‌జీపీటీని అడిగే క్వెషన్స్‌లో కానీ దాగి ఉంటుంది. సో, మనం ఈ వీడియోలో అయితే 10 టిప్స్ డిస్కస్ చేద్దాం. మీ టిప్స్ మీరు అప్లై చేస్తే చాట్‌జీపీటీ ఫ్రీ ప్లాన్‌తోనే ప్రో లెవెల్ ఆన్సర్స్ అనేవి జనరేట్ చేయొచ్చు. ఈ 10 టిప్స్ అయితే బిగినర్స్ నుంచి ప్రో లెవెల్ యూజర్స్ వరకు హెల్ప్ అయ్యే విధంగా ఉంటాయి. టిప్ నెంబర్ 1 అయితే అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే ఈవెన్ చాట్‌జీపీటీ ప్రో యూజర్స్ కూడా ఇలాంటి తప్పులు చాలా రెగ్యులర్‌గా చేస్తూ ఉండొచ్చు. సో, టిప్ నెంబర్ 10 వచ్చేసి చాట్‌జీపీటీలో మీరు క్వెషన్స్ అడిగే ప్రతిసారి దానికొక రోల్ అనేది ఇవ్వటం. అంటే అది ఎవరిలా ఆన్సర్ చేయాలని చెప్పటం. సో, చాట్‌జీపీటీ అనేది ఒక డెంటిస్ట్ నుంచి సైంటిస్ట్ వరకు మొత్తం నాలెడ్జ్ మీద ట్రైన్ అయి ఉంటుంది కదా! సో, మనం క్వెషన్ అడిగినప్పుడు అది ఏ నాలెడ్జ్ రిఫర్ చేసుకొని మీ ఆన్సర్‌ని ప్రెడిక్ట్ చేయాలి అనే దాన్ని ఈ రోల్ ఇవ్వటం ద్వారా మనం ఇంప్రూవ్ చేస్తాం. సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. హెల్ప్ మీ ప్రిపేర్ ఫర్ ఎన్ ఇంటర్వ్యూ విత్ ఏ మాక్ ఇంటర్వ్యూ. ఇది బేసిక్ ప్రాంప్ట్. ఇది గనుక మీరు చాట్‌జీపీటీకి ఇచ్చారనుకోండి, మీ ఆన్సర్స్ కూడా చాలా జనరిక్‌గా వస్తాయి. అండ్ దీన్ని ఏఐ వరల్డ్‌లో ఏఐ స్లాప్ అని కూడా అంటారు. ఏఐ స్లాప్ అంటే అసలు టేస్ట్ లేకుండా చాలా జనరిక్‌గా ఇచ్చే ఆన్సర్స్. ఇలా కాకుండా మనం రోల్‌ని ఇన్సర్ట్ చేస్తే ఇంకా చెప్పాలంటే డీటెయిల్డ్ రోల్‌ని ఇన్సర్ట్ చేస్తే మీ ఆన్సర్స్ అనేవి నెక్స్ట్ లెవెల్‌లో వస్తాయి. సో, సేమ్ ఎగ్జాంపుల్‌లో యాక్ట్ యాస్ ఎ రిక్రూటర్ సిట్టింగ్ ఇన్ టీసీఎస్ హైటెక్ సిటీ ఆఫీస్ ఇన్ హైదరాబాద్ అండ్ హెల్ప్ మీ విత్ ఎ మాక్ ఇంటర్వ్యూ. ఇక్కడ మనం ఏం చేసామంటే రిక్రూటర్ అనే రోల్ ఒక్కటే కాదు, డీటెయిల్డ్ రోల్ ఇచ్చాము. అంటే టీసీఎస్‌లో హైటెక్ సిటీ ఆఫీస్‌లో ఉండే రిక్రూటర్‌గా అని. సో, అలాంటప్పుడు ఏం చేస్తదంటే మిమ్మల్ని అడిగే క్వెషన్స్ కూడా ఇంకా స్పెసిఫిక్‌గా మీ రోల్‌కి లేకపోతే ఆ రిక్రూటర్ ప్రిఫరెన్సెస్‌కి తగ్గట్టు అడుగుతుంది. లెట్స్ గో టు టిప్ నెంబర్ 9. టిప్ నెంబర్ 9 ఏంటంటే మీరు చాట్‌జీపీటీకి ఎలా చేయాలో చెప్పండి, ఎలా చేయకూడదో చెప్పకండి. సో, సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే రైట్ మీ ఎన్ ఎస్సే, డోంట్ క్రాస్ 900 వర్డ్స్, డోంట్ యూజ్ జార్గన్స్ అండ్ డోంట్ గో టూ మచ్ ఇంటూ డీటెయిల్. ఈ డోంట్ అని చెప్పకండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ బేసిక్ ఏఐ మోడల్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రీ ప్లాన్‌లో అవి డోంట్ అనేవి స్కిప్ చేసి మీరేం చేయొద్దన్నారో వాటి మీద ఫోకస్ చేసే ఛాన్స్ ఉంటుంది. దీనికి ఏఐ వరల్డ్‌లో పింక్ ఎలిఫెంట్ ప్రాబ్లమ్ అంటారు. అంటే మనం పింక్ ఎలిఫెంట్ గురించి ఆలోచించొద్దు అంటే అది దాని మీద ఫోకస్ పెడుతుందనమాట. అండ్ ఆఫ్‌కోర్స్ ఇది అన్ని మోడల్స్ కాదు. మన ఫ్రీ ప్లాన్‌లో ఉండే బేసిక్ మోడల్స్ ఇలా తడబడే ఛాన్స్ ఉంటుంది. సో, బేసికల్లీ మనం ముందు తీసుకున్న ఎగ్జాంపుల్‌లో రైట్ ఓన్లీ 300 వర్డ్స్, రైట్ ఇన్ సింపుల్ ఇంగ్లీష్, రైట్ ఇన్ బేసిక్ లెవెల్ డీటెయిల్స్ దట్ ఏ 12th క్లాస్ స్టూడెంట్ విల్ అండర్‌స్టాండ్. ఇక్కడ మనం ఏం చేసామంటే ఇందాకట్లాగానే ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చాం కానీ ఇవి పాజిటివ్ వేలో ఇచ్చాము. అంటే ఇది చెయ్యి, ఇది చెయ్యి, ఇది చెయ్యి అని ఇచ్చాము. ఇందాక ఎగ్జాంపుల్ ఏమో డోంట్ ఇది చెయ్యకు, ఇది చేయకు, ఇది చేయకు అని ఇచ్చాము. సో, బేసికల్లీ మీరు నెక్స్ట్ చాట్‌జీపీటీతో మాట్లాడేటప్పుడు ఏం చేయాలో డూ వేలో చెప్పండి. డోంట్ వేలోకి వెళ్ళకండి. టిప్ నెంబర్ 8 వచ్చేసి ఒక్క ప్రాంప్ట్‌లో ఒక్క పనినే ఇవ్వండి. మీ దగ్గర ఉన్న పనులన్నీ ఒకే ప్రాంప్ట్‌లో దూర్చకండి. చాట్‌జీపీటీ ఫ్రీ ప్లాన్ అనేది కరెక్ట్‌గా ఆన్సర్ ఇవ్వలేకపోవచ్చు. ఎందుకంటే అంత కాంటెక్స్ట్‌ని అది గుర్తుపెట్టుకొని మీకు ఆన్సర్ ఇవ్వాలంటే పక్కా తడబడతాయి. సో, సింపుల్‌గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. రీడ్ దిస్ బ్లాగ్, ప్రొవైడ్ మీ ఎ సమ్మరీ, కన్వర్ట్ ద సమ్మరీ ఇంటూ తెలుగు, ఆఫ్టర్ కన్వర్టింగ్ క్రియేట్ ఎ రిపోర్ట్ ఆన్ ఇట్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 4 డిఫరెంట్ టాస్క్స్‌ని మనం ఒకే ప్రాంప్ట్‌లో ఇచ్చి మొత్తం చేసేయంటే చాట్‌జీపీటీ ఫ్రీ ప్లాన్ ఆఫ్‌కోర్స్ తడబడుతుంది. అలా కాకుండా ఫస్ట్ ఏం చేయాలంటే సింపుల్ బ్లాగ్ యూఆర్ఎల్ పెట్టి రీడ్ దిస్ బ్లాగ్ అండ్ సమ్మరైజ్ ఇట్. అది సమ్మరీ ఇచ్చాక మనకు ఓకే అయితే నెక్స్ట్ గో ఇంటు ద నెక్స్ట్ స్టెప్. ట్రాన్స్లేట్ ఇట్ ఇన్ తెలుగు. అలా స్టెప్ బై స్టెప్ ఒక ప్రాంప్ట్ బై ప్రాంప్ట్ ఇచ్చుకుంటూ వెళ్ళండి. అవుట్‌పుట్ క్వాలిటీలో డెఫినెట్‌లీ మీకు చాలా ఇంప్రూవ్‌మెంట్ ఉంటుంది. అండ్ దీన్ని ఏఐ వరల్డ్‌లో చైన్ ప్రాంప్టింగ్ అంటారు. అంటే ఒక్క ప్రాంప్ట్‌లో మొత్తం మీ దగ్గర ఉన్న క్వెషన్స్ అన్నీ పెట్టేయకుండా స్టెప్ బై స్టెప్ డిఫరెంట్ టాస్క్‌ని చైన్ చేసి ఒక టాస్క్ అవుట్‌పుట్‌ని ఇంకొక టాస్క్‌కి ఉపయోగపడేలా చేయటం. టిప్ నెంబర్ 7. ఇది వెరీ బేసిక్ టిప్ కానీ చాలామంది మిస్ అవుతారు. దీనివల్ల అవుట్‌పుట్ అనేది చాట్‌జీపీటీ దాని ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తుంది. సో, ఈ టిప్ ఏంటంటే మీకు ఏ అవుట్‌పుట్‌లో కావాలో అది వెరీ స్పెసిఫిక్‌గా మెన్షన్ చేయండి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేను కార్ కొనాలనుకుంటున్నాను. ఒక సైడేమో టాటా నెక్సాన్ ఉంది. ఇంకొక సైడేమో గ్రాండ్ విటారా ఉంది. సో, ఈ రెండిట్లో కంపేర్ చేసి నాకేమన్నా వాటి పాజిటివ్స్, స్ట్రెంగ్త్స్ లేకపోతే డిఫరెన్సెస్ నాకివ్వు అని చాట్‌జీపీటీని అడిగేటప్పుడు సింపుల్‌గా కంపేర్ థీస్ 2 కార్స్, గివ్ మీ స్ట్రెంగ్త్స్, వీక్‌నెసెస్ అండ్ డిఫరెన్సెస్ బిట్వీన్ దీస్ 2 అని చెప్పే బదులు దాని అవుట్‌పుట్ ఎలా కావాలని మనం ఇంక్లూడ్ చేయొచ్చు. అంటే కంపేర్ థీస్ 2 కార్స్, గివ్ మీ స్ట్రెంగ్త్స్, డ్రాబ్యాక్స్ అండ్ డిఫరెన్సెస్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ఎ సింపుల్ టేబుల్ విత్ 3-4 కాలమ్స్ అని ఇలా పెడితే అది ఆటోమేటిక్‌గా మీరు చెప్పిన ఇన్‌స్ట్రక్షన్ ఫాలో అయ్యి అవుట్‌పుట్ అనేది సేమ్ ఫార్మాట్‌లో ఇచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరేమన్నా కాన్సెప్ట్ గురించి నేర్చుకోవాలనుకోండి. ఎక్స్‌ప్లెయిన్ మీ అబౌట్ దిస్ కాన్సెప్ట్ అంటే అది పెద్ద పెద్ద పారాగ్రాఫ్‌లు రాసి మీకసలు చదవడానికి ఇంట్రెస్ట్ పోయేలా కూడా చేస్తుంది. అదే టాస్క్‌ని ఎక్స్‌ప్లెయిన్ మీ దిస్ కాన్సెప్ట్, గివ్ మీ ఇన్ 10 సింపుల్ బుల్లెట్ పాయింట్స్ అంటే ఆటోమేటిక్‌గా బుల్లెట్స్‌లో ఉండి మీరు క్విక్‌గా చదివి గ్రాస్ప్ చేసుకోగలరు. నెక్స్ట్ టైమ్ నుంచి మీరు ఎటువంటి కాంప్లెక్స్ టాస్క్స్ ఇచ్చినా
ఏ అవుట్‌పుట్‌లో కావాలో డీటెయిల్‌గా స్పెసిఫై చేయండి. అప్పుడు మీ రెస్పాన్సెస్ ఇంకా బెటర్‌గా వస్తాయి. నెంబర్ 6 ఇది చాలామంది బిగినర్స్ అయితే పక్కా చేస్తారు. సో, బేసికల్లీ ఒక చాట్ ఓపెన్ చేసి దాంట్లో మీరు ఒక పని చెప్పాక చాట్‌జీపీటీ అనేది ఏం చేస్తుందంటే మేబీ 60% ఆన్సర్ మీకు తగినట్టు ఇస్తుంది. 40% ఏదేదో చేస్తుంది. సో, కొంతమంది ఏం చేస్తారంటే ఆ చాట్‌ని కంప్లీట్‌గా వదిలేసి కొత్త చాట్ ఓపెన్ చేసి సేమ్ అదే ఇస్తారు. ఏదో మ్యాజిక్ అనేది ఏదో జరుగుద్దనే ఒక ఇమాజినేషన్‌లో. అలా చేయకండి. ఎందుకంటే చాట్‌జీపీటీ కాదు ఏ టూల్ అయినా ఫస్ట్ షాట్‌లోనే మీకు కావాల్సిన అవుట్‌పుట్ రావడం అనేది క్లోజ్ టు ఇంపాసిబుల్. సో, అది 60% కరెక్ట్ ఇచ్చాక 40% కదా మనం ఇంప్రూవ్ చేయాల్సింది. సో, బేసికల్లీ అది ఆన్సర్ ఇచ్చాక యువర్ ఆన్సర్ ఈస్ ఓకే ఇన్ దీస్ పార్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నీ ఫస్ట్ పారాగ్రాఫ్, సెకండ్ పారాగ్రాఫ్ ఈ పాయింట్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయి. కానీ నీ టోన్ నాకు నచ్చలేదు. ఆర్ మేబీ యూ కెన్ యాడ్ దీస్ పాయింట్స్ అని ఆ చాట్‌లోనే దాన్ని రిఫైన్‌మెంట్స్ ఇస్తుండండి. అంటే నువ్వు బాగా ఇచ్చింది కీప్ ఇట్ యాజ్ ఈస్. బట్ వర్క్ ఆన్ దిస్ అండ్ ప్రొవైడ్ మీ బెటర్ రెస్పాన్స్ అంటే అది ఆటోమేటిక్‌గా అక్కడి నుంచే స్టార్ట్ చేస్తుంది. అంతేకాని ఈ చాట్ డిలీట్ చేసేసి కొత్త చాట్ ట్రై చేస్తా అంటే దానివల్ల పెద్ద ఇంప్రూవ్‌మెంట్ అనేది ఏమి ఉండదు. దీన్ని ఏఐ వాళ్ళు ఐటరేటివ్ రిఫైన్‌మెంట్ అంటారు. అంటే ఫస్ట్ అవుట్‌పుట్ ఆఫ్‌కోర్స్ మీకు నచ్చినట్టు రాదు. ఆ చాట్‌లోనే దాన్ని కంటిన్యూయస్‌గా రిఫైన్ చేసుకుంటూ వెళ్ళాలి. సో, బేసికల్లీ మనం 5 టిప్స్ అయితే సక్సెస్‌ఫుల్‌గా నేర్చుకున్నాం కదా! మీరు ఒకవేళ ప్రో యూజర్ లేకపోతే రెగ్యులర్‌గా చాట్‌జీపీటీ వాడే యూజర్ అంటే నెక్స్ట్ 5 టిప్స్ మాత్రం మీకు పక్కా హెల్ప్ అవుతాయి. ఇంకొకటేంటంటే ఈ టిప్స్ అన్ని నా ఓన్ క్రియేషన్ ఏం కాదు. ఐ రిసర్చ్డ్ నేను 2-3 ఇయర్స్ నుంచి ఏఐ టూల్స్ అనేవి రెగ్యులర్‌గా వాడతాను. అండ్ ప్రాంప్ట్ ఇంజినీరింగ్, ఇంట్రొడక్షన్ టు జనరేటివ్ ఇలాంటి కోర్సెస్ బోలెడన్ని చేశాను. వాటి నుంచి వచ్చిన నాలెడ్జ్‌లో నుంచే నేను ఈ టిప్స్ అనేవి షేర్ చేస్తున్నాను. కావాలంటే యూఆర్ఎల్స్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో పెడతాను. కావాలంటే వెళ్లి రిసర్చ్ చేసుకొని ఇంకా డీప్ నాలెడ్జ్ అనేవి సంపాదించండి. లెట్స్ గో టు టిప్ 5. మీరు ఒకవేళ చాట్‌జీపీటీలో పెద్ద టెక్స్ట్ కానీ, ఏమన్నా కానీ కాపీ పేస్ట్ చేసి వాటికి రిప్లై కానీ, వాటిని బేస్ చేసుకొని ఆన్సర్ ఇవ్వమన్నప్పుడు ఎక్స్ఎంఎల్ ట్యాగ్స్ వాడండి. ఎక్స్ఎంఎల్ ట్యాగ్స్ అంటే సింపుల్ లాంగ్వేజ్‌లో చెప్పాలంటే ఈ లెస్ థాన్, గ్రేటర్ థాన్ సింబల్స్ మీకు స్క్రీన్ మీద ఇక్కడ పెడతాను. లెస్ థాన్, గ్రేటర్ థాన్ సింబల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మెయిల్‌కి రిప్లై రాయాలనుకోండి. ఆ మెయిల్ పెద్దగుంది. ఆ మెయిల్ కాపీ పేస్ట్ చేసినప్పుడు స్టార్టింగ్‌లో ఓపెన్ లెస్ థాన్ సింబల్, ఈమెయిల్, క్లోజ్ సింబల్ అండ్ ఆ మెయిల్ ఎండింగ్‌లో కూడా సేమ్‌ది కాపీ పేస్ట్ చేయండి. సో, దాని తర్వాత రైట్ మీ ఎ రెస్పాన్స్ ఫర్ ద అబోవ్ ఈమెయిల్ బేస్డ్ ఆన్ మై ఫాలోయింగ్ థాట్స్ అని పెట్టండి. సో, ఇక్కడ ఏమవుతుందంటే ఒకరి ఫ్రీ టైర్‌లో ఉండే బేసిక్ మోడల్స్‌కి మీరు అంత పెద్ద టెక్స్ట్ కానీ, లేకపోతే పెద్ద పెద్ద కాపీ పేస్ట్ స్టఫ్ కానీ పెడితే చాట్‌జీపీటీకి ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి, ఏది ఇన్‌పుట్ అనేవి తెలీదు. సో, ఈ ఎక్స్ఎంఎల్ ట్యాగ్స్ ఎప్పుడైతే వాడతామో అది బేసికల్లీ మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్‌ని బ్రేక్ చేస్తుందనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈమెయిల్ అనే ట్యాగ్ పెట్టాను కదా! ఓకే. ఇది ఈమెయిల్ దీన్ని చూసి నేను రిప్లై ఇవ్వాలి అని చాట్‌జీపీటీకి ఈజీగా తెలిసిపోతుంది. వీటిని డీలిమిటర్స్ కూడా అంటారు. నెక్స్ట్ టైమ్ మీరేమన్నా పెద్ద పెద్ద టెక్స్ట్, కాపీ పేస్ట్ టెక్స్ట్ వాడుతున్నప్పుడు ఈ డీలిమిటర్స్‌ని అయితే వాడటానికి ట్రై చేయండి. అవుట్‌పుట్ ఇంకా కన్సిస్టెంట్‌గా వచ్చే ఛాన్స్ ఉంది. టిప్ నంబర్ 4 ఇది కొంతమంది ప్రో యూజర్స్ కూడా బహుశా చేయరు. ప్రాంప్ట్ రాయాలంటే మనం తలలు బద్దలు కొట్టుకొని రాయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కేరళ ట్రిప్‌కి వెళ్ళాలంటే ఐ నీడ్ టు గో టు ఎ కేరళ ట్రిప్ రైట్ మీ ఎ ప్రాంప్ట్ అని చాట్‌జీపీటీనే ప్రాంప్ట్ రాయమని అడగండి. అది ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు ఏం చేస్తుందంటే కొన్ని డీటెయిల్స్ అయితే మిమ్మల్ని అడుగుతుంది. అది ఫిల్ చేసి ఆ ప్రాంప్ట్ కాపీ పేస్ట్ చేయండి. మీ ఆన్సర్స్ ఆల్మోస్ట్ ప్రో లెవెల్‌లో వస్తాయి. దీన్ని ఏఐ వరల్డ్‌లో అయితే మెటా ప్రాంప్టింగ్ అంటారు. అంటే ఒక ప్రాంప్ట్‌తోనే ప్రాంప్ట్ జనరేట్ చేయడం అన్నమాట. ఇది వన్ ఆఫ్ ద వెరీ స్మార్ట్ ట్రిక్స్. టిప్ నంబర్ 3 అండ్ దిస్ ఇస్ వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంటో నేను అసలు చెప్పలేను. మీ ఎంటైర్ చాట్‌జీపీటీ పవర్ ఒక 10x వరకు పెరుగుతుంది. ఇది గనుక మీరు ఫాలో అయినట్టయితే. ఇదే పర్సనలైజేషన్ అండ్ మెమరీ సెట్టింగ్స్. ఇది ఎప్పుడైతే అప్లై చేశానో ఈ చాట్‌జీపీటీ వాడటం చాలా ఈజీ అయిపోయింది. ఎందుకంటే మీరు ప్రతిసారి మీరెవరు, మీకేం కావాలి, మీ గురించి డీటెయిల్స్ అన్నీ ప్రతిసారి ఇంత పెద్ద ప్రాంప్ట్‌లో పెట్టాల్సిన అవసరం అస్సలు లేదు. చాట్‌జీపీటీకి ఒక్కసారి గనుక ఇది సెట్ చేస్తే మీ లైఫ్ హాయిగా ఉండిపోతుంది. సో, బేసికల్లీ మీరు చాట్‌జీపీటీ ఓపెన్ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్ళాక పర్సనలైజేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళండి. దాంట్లోకి వెళ్ళాక కస్టమ్ ఇన్‌స్ట్రక్షన్స్ అనేది ఒకటుంటుంది. అంటే బేసికల్లీ ఇది చాట్‌జీపీటీ మీకు ఆన్సర్ ఇచ్చే ముందు ఏ ఇన్‌స్ట్రక్షన్స్, రూల్స్ ఫాలో అవ్వాలి అని దీంట్లో మనం పెట్టొచ్చు. అండ్ వెరీ ఇంపార్టెంట్‌లీ మీకసలు చాట్‌జీపీటీ ఫ్యాక్ట్స్ లేకుండా ఆన్సర్ ఇవ్వొద్దు అంటే దీంట్లో పెట్టొచ్చు. లేకపోతే మీకు చాట్‌జీపీటీ కొంచెం ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడాలంటే దీంట్లో పెట్టొచ్చు. ఆర్ చాట్‌జీపీటీ మీతో యారగెంట్‌గా, రూడ్‌గా ఉండి మీరు చెప్పే ప్రతి దాన్ని క్వెషన్ చేయాలన్నా దీంట్లో పెట్టొచ్చు. నా దగ్గర ఉన్న ఒక 2, 3 వెరీ గుడ్ కస్టమ్ ఇన్‌స్ట్రక్షన్స్ టెంప్లేట్స్ అయితే మీకిస్తాను. మీకు నచ్చింది తీసుకొని వెళ్లి కాపీ పేస్ట్ చేసి సేవ్ చేసుకోండి. సెట్ చేశాక చాట్‌జీపీటీ రెస్పాన్సెస్‌లో అట్‌లీస్ట్ 2-3x టైమ్స్ ఇంప్రూవ్‌మెంట్ అనేది ఈజీగా కనిపిస్తుంది. సిమిలర్‌లీ సెట్టింగ్స్‌లోనే మెమరీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో, మెమరీ అనేది ఏంటంటే మన గురించి చాట్‌జీపీటీ ఏం గుర్తుపెట్టుకోవాలనేది ఈ మెమరీలో అయితే స్టోర్ చేసుకుంటుంది. సో, బేసికల్లీ మెమరీ ట్యాబ్ ఓపెన్ చేసి మీ నేమ్ ఇవ్వండి.
తర్వాత మీ ఆక్యుపేషన్ ఇవ్వండి. దాని తర్వాత మోర్ అబౌట్ యూ అనే సెక్షన్ ఉంటుంది కదా! దాంట్లోకి వెళ్ళి మీరేం చేస్తారు? మీ ఫీల్డ్ ఏంటి? అసలు మీరు డైలీ చేసే టాస్క్స్ ఏంటి? మీరు చాట్‌జీపీటీని ఎలా వాడాలనుకుంటున్నారు? మీ లైక్స్ ఏంటి? మీ డిస్‌లైక్స్ ఏంటి? అని ఇలాంటివన్నీ తీసుకెళ్ళి మోర్ అబౌట్ యూ సెక్షన్‌లో పెట్టేయొచ్చు. స్పెసిఫికల్లీ మీ రోల్, మీ డొమైన్, మీరు చాట్‌జీపీటీని ఎక్కువ దేని మీద యూజ్ చేయాలనుకుంటున్నారో అవన్నీ పెట్టేస్తే ఆటోమేటిక్‌గా చాట్‌జీపీటీకి బ్యాక్ ఆఫ్ మైండ్‌లో ఇది ఉంటుంది. అంటే మీకు రెస్పాన్స్ చేసే ముందు ఇవన్నీ ఓకే. వీడు డిజిటల్ మార్కెటింగ్‌లో ఫీల్డ్‌లో ఉన్నాడు. సో, వీడు ఈ క్వెషన్ మేబీ దాన్ని దృష్టిలో పెట్టుకొని అడుగుతున్నాడు అనుకుంటా. సో, రెస్పాన్స్ నేను దీన్ని బేస్ చేసుకొని ఇస్తానని ఆటోమేటిక్‌గా సింక్ అయిపోతుంది. అండ్ ఇంకొక సింపుల్ ట్రిక్ ఏంటంటే మీరు జనరల్‌గా ఏదో చాట్ చేస్తున్నారు. సడెన్‌గా అరే! ఇది మెమరీలో ఉండాలిరా అనిపిస్తున్నప్పుడు అది మీరు ఫర్ ఎగ్జాంపుల్ నాకు విరాట్ కోహ్లీ అంటే ఇష్టం. నాకు క్రికెట్ అంటే ఇష్టం. బోరింగ్ టైమ్‌లో నేను క్రికెట్ ఎక్కువ ఆడతాను. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ర్యాండమ్ చాట్‌లో సడెన్‌గా మీరు టైప్ చేయాల్సొచ్చినప్పుడు సేవ్ దిస్ ఇన్ యువర్ మెమరీ అని కొట్టాక ఆటోమేటిక్‌గా అది మెమరీలో సేవ్ చేసుకుంటుందనమాట. మళ్ళీ మీరు ఇక్కడ ఇన్‌స్ట్రక్షన్స్‌కొచ్చి మార్చాల్సిన అవసరం అస్సలు లేదు. అది ఆటోమేటిక్‌గా మీ మెమరీలో అనేది సేవ్ చేసుకుంటుంది. ఇలా మీరు ఏ చాట్ ఇలా మీరు ఏ పని మధ్యలో ఉన్నా ఇది మెమరీలో ఉంటే బాగుంటుంది అన్నప్పుడు సేవ్ దిస్ ఇంటు యువర్ మెమరీ అని టైప్ చేయండి. అది ఆటోమేటిక్‌గా మెమరీలో సేవ్ చేసుకుంటుంది. నెక్స్ట్ టైమ్ నుంచి ఆ మెమరీ అనేది వాడి మీకు ఇచ్చే రెస్పాన్సెస్‌లో అప్లై చేస్తుంది. లెట్స్ గో టు టిప్ నెంబర్ 2. సో, బేసికల్లీ మనకి లైఫ్‌లో వి డోంట్ నో వాట్ వి డోంట్ నో. అంటే మనకి తెలియని దాని గురించి మనకసలేం తెలీదు. ఫర్ ఎగ్జాంపుల్ చాట్‌జీపీటీని నేను ఏఐ నేర్చుకోవడానికి వాడుతున్నా. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఐయామ్ ఇన్ మై ఫస్ట్ జాబ్. ఒక 2 ఇయర్స్ అయింది జాబ్‌లో జాయిన్ అయ్యి. ఏఐ గురించి ఇగో ఇది నేర్చుకోవాలనుకుంటున్నా అని చెప్పాక ఐడెంటిఫై గ్యాప్స్ ఇన్ మై అండర్‌స్టాండింగ్ ఆఫ్ ఏఐ. బిగినర్స్ ఈ టాపిక్‌లో కామన్‌గా మిస్ అయ్యే పాయింట్స్ అండ్ ఇన్‌సైట్స్ ఏంటి? వాటి మీద ఒక డీటెయిల్ అనాలిసిస్ తయారు చేసి నేనేం నేర్చుకోవాలో చెప్పు అని చాట్‌జీపీటీని అడిగితే ఏమవుతుందంటే, మీకు దాని గురించి తెలియని విషయాలు కూడా అండ్ మీ ఎక్స్‌పీరియన్స్ లెవెల్‌లో ఉన్నవాళ్ళు బిగినర్స్ ఏమేమైతే తప్పులు చేస్తారో వాటిని కూడా అది గ్యాదర్ చేసి దాన్ని బేస్ చేసుకొని మీకు లెర్నింగ్ ప్లాన్ కానీ, మీ కెరియర్ పాత్ ప్లాన్ కానీ ఇచ్చేస్తుంది. సో, బేసికల్లీ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మన నాలెడ్జ్‌లో, అండర్‌స్టాండింగ్‌లో ఉన్న గ్యాప్స్‌ని చాట్‌జీపీటీ వాడి వాటిని క్లోజ్ చేసుకుంటున్నాం. ఇది వెరీ, వెరీ యూజ్‌ఫుల్. ఎస్పెషల్లీ మీరు కెరియర్స్‌లో కానీ, మీరు ఏమైనా టాపిక్ నేర్చుకోవటంలో కానీ యూజ్ చేస్తే, ఇది మీ నాలెడ్జ్‌ని కాంప్రహెన్సివ్‌గా బిల్డ్ చేయడానికి ట్రై చేస్తుంది. లెట్స్ కమ్ టు ద గ్రాండ్ ఫినాలే టిప్ నెంబర్ 1. అండ్ టిప్ నెంబర్ 1 ఎంత ఇంపార్టెంట్ అంటే 2 ఇయర్స్ ఆల్మోస్ట్ చాట్‌జీపీటీ వాడిన నేను ఒక్కొక్కసారి అది బ్లైండ్‌గా చెప్పింది నమ్మేశాను. అండ్ ఇది నేనే కాదు, ఇప్పటికి కూడా చాలామంది డైలీ వాడే వాళ్ళు కూడా చాట్‌జీపీటీ చెప్పింది బ్లైండ్‌గా నమ్మేస్తారు. అండ్ మీకు ఈ విషయం ఆల్రెడీ తెలిసుంటుంది. చాట్‌జీపీటీ అనేది ప్రెడిక్షన్ మెషిన్. అంటే మీరిచ్చే క్వెషన్స్‌కి ఆన్సర్ అనేది ప్రెడిక్ట్ చేస్తుంది. దాన్ని ట్రైనింగ్ డేటా బేస్ చేసుకొని. అండ్ ఎటువంటి ఏఐ మోడల్ అయినా హాలుసినేట్ చేస్తుంది. అంటే ఉన్నది లేనట్టుగా సృష్టిస్తుంది. అఫ్‌కోర్స్ ఈ రీసెంట్ డెవలప్‌మెంట్స్ అనేవి దాటిని తగ్గించడానికి ట్రై చేస్తున్నారు. కానీ ఇప్పటికి కూడా ఈ రోజుకి కూడా ఈ హాలుసినేషన్ అనేది మోస్ట్ అడ్వాన్స్ మోడల్‌లోనే చూస్తుంటాను. సో, ఇలా కాకుండా చాట్‌జీపీటీ మీకు కాన్ఫిడెంట్‌గా అబద్ధాలు చెప్పి మిమ్మల్ని మోసం చేయకుండా ఉండాలంటే, ఇది మీరు చేసే ప్రతి సీరియస్ పనుల్లో చాట్‌జీపీటీ ప్రాంప్ట్స్‌లో యాడ్ చేయండి. ఆన్సర్ ఓన్లీ ఇఫ్ యూ ఆర్ కాన్ఫిడెంట్ అండ్ ఆన్సర్ బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్. ఇఫ్ నీడెడ్ కోట్ యువర్ సోర్సెస్. అండ్ ఇంకా వన్ స్టెప్ అహెడ్ ఎళ్లి నువ్వు ఇచ్చిన ఆన్సర్‌లో నీ కాన్ఫిడెన్స్ పర్సెంట్ ఎంత అని అడగండి. ఇలా గనక మనం చాట్‌జీపీటీ ప్రాంప్ట్స్‌లో యాడ్ చేస్తే అది చచ్చినట్టు ఓన్లీ సోర్సెస్, ఫ్యాక్ట్‌ని బేస్ చేసుకొని ఆన్సర్ చేసి దాని కాన్ఫిడెన్స్ స్కోర్‌ని కూడా మీకిస్తుంది. దాని కాన్ఫిడెన్స్ స్కోర్ ఒకవేళ తక్కువ ఉందనుకోండి, మీరు ఇంకా రిఫైన్మెంట్ ప్రాంప్ట్స్ వాడి అసలు ఇది కరెక్టా కాదా, ఫ్యాక్ట్స్ ఏంటి అని ఇంకా నెక్స్ట్ లెవెల్ రీసెర్చ్ చేసి ప్రాపర్ వర్క్ చేయొచ్చు. అలా కాకుండా బ్లైండ్‌గా నమ్మారనుకోండి, దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో ఎవరని చెప్పలేం. అండ్ బై ద వే నా ఛానల్‌లోనే నేను ఆల్మోస్ట్ ఒక 3, 4 షార్ట్స్ అయితే పెట్టాను. లింక్ కూడా కింద పెడతాను. బ్లైండ్‌గా అది కాన్ఫిడెంట్‌గా అబద్ధాలైతే ఎలా చెప్పేస్తుందో మీరే చూస్తారు. దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ టాప్ 10 చాట్‌జీపీటీ టిప్స్ టు మేక్ యూ ఫ్రమ్ బిగినర్ టు ప్రో. సో, ఈ 10 టిప్స్ వాడాక వన్ థింగ్ ఐ కెన్ గ్యారంటీ యూ వెరీ మచ్. మీ ఆన్సర్స్‌లో అట్‌లీస్ట్ 100-200% ఇంప్రూవ్‌మెంట్ అయితే పక్కా ఉంటుంది. ఓన్ ఎక్స్‌పీరియన్స్‌లో కూడా వీటిని వాడి ఇంప్రూవ్‌మెంట్స్ అనేవి నేనే కళ్ళారా చూశాను కాబట్టి, ఈ 10 టిప్స్ అయితే మీరు పక్కా ఫాలో అవ్వండి. చాట్‌జీపీటీని ఒక నార్మల్ యూజర్ లాగా కాకుండా ఒక ప్రోలా వాడటం అయితే స్టార్ట్ చేయండి. ఏఐ నుంచి బెస్ట్ అవుట్‌పుట్ ఎలా తెచ్చుకోవాలో రెగ్యులర్‌గా ఈ ఛానల్‌లో పోస్ట్ చేస్తుంటాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి కూడా షేర్ చేయండి. అంటిల్ నెక్స్ట్ టైమ్, బై బాయ్.